మీడియా సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున, అధికారుల తరఫున ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇరువైపు ఈ ప్రాంతానికే ప్రఖ్యాత ఖ్యాతి తెచ్చినటువంటి మన నూకాంబిక అమ్మవారి జాతర. ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతం నాయకులు మంతా రామకృష్ణ గారు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత నారా లోకేష్ గారు, మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మరియు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు పేరా గోవింద్ సత్యనారాయణ గారు, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మన సురేంద్ర గారు, మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్సీ నాగేష్ గారు, అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకదాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం పట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దానికి ధీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మన చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది. ఈ రోజు దాన్ని 4 రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది. ఇది మన మరడితల్లి గుడి దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు, అలాగే అక్కడ రాణిగారి కోతోట దగ్గర నుంచి పూలమల రోడ్డుకి, మళ్ళీ పూలమల రోడ్డు నుంచి మన మరడితల్లి గుడికి, అలాగే మన ఇక్కడ మన సంతబేలు రోడ్డు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి, ఇలా 4 రోడ్లని మనం ఈ 1 కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు జీవీఎంసీ వారి సహకారంతో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడా కూడా భక్తులు వచ్చి 4 రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మన రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం. అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు. వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలు ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు భోజనం చేసి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికి వెళ్ళడం ఆనవాయితీ మన టెంపుల్కి. ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాంగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, మన గ్రామ పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఏటా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు కోరాం. వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళ స్థాయిలో మనకి సాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు, అలాగే వాళ్ళకి మంచినీళ్ళు వచ్చిన రైతు భక్తులకి పాకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయటికి చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లోపల ఇంచుమించు మనం ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా తాటాకుల పందుల్లో ఎక్కడా కూడా బయటని ఎండలో భక్తులను నిలబడకుండా మొత్తం క్యూలైన్లన్నీ కూడా లోపలికి వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసాం ఈ సంవత్సరం. ఇవన్నీ కూడా కొంత రామకృష్ణ గారి సూచన మేరకు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆయన ప్రతిసారి ఇప్పుడు 3 సార్లు విజిట్ చేసే టెంపుల్ని 3 సార్లు ఆయన ఇచ్చిన సూచనకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలన్నీ తీసుకొని వెళ్తున్నాం. అలాగే లోపల పందిళ్ళే కాకుండా చలవ పందిళ్ళే కాకుండా వచ్చిన భక్తులకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అంటే కూలర్లు కానీ లేకపోతే ఫ్యాన్లు కానీ లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు పాలు బిస్కెట్లు కానీ
మధ్య కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కూడా ఈరోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా మధ్య సప్లై అయింది, వాటర్ సప్లై అని ఇవన్నీ కూడా సక్రమంగా మనకు జరిగింది. అంటే అందరూ నెల పండుగ మనం నెల రోజుల పండుగ అనుకుంటారు, కానీ మన 4 మాసాల పండుగ. 4 మాసాలు కూడా భక్తులు ప్రతి ఆదివారం కూడా ఇంచుమించు 1,00,000 మంది తక్కువ లేకుండా మన అమ్మవారి దర్శనంకి వస్తున్నారు. వీళ్ళకి అందరికీ కూడా సౌకర్యం చేయాలని బాధ్యత మనకు కాబట్టి మన గ్రామ ప్రజలను కూడా ఒకటే కోరుతున్నాం, అందరికీ సహకరించండి. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి అభిమానంతో చూడాలని మొత్తం మన అనకాపల్లి పట్టణ ప్రజలను కూడా కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ప్రయాసాలకు వచ్చి వాళ్ళు వస్తారు టెంపుల్కి, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. అలాగే మన రోడ్డు మీద ఉన్న షాపులు కనుక కొబ్బరికాయ కానీ అమ్ముకున్న కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా భక్తులతో సవ్యంగా మనం మెలగాలని, వాళ్ళతో ఎటువంటి గొడవలు కానీ ఇవి కూడా పడకూడదని కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాము. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ప్రతిసారి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సంబరం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే నెల రోజుల పండగ కూడా మన గ్రౌండ్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, హై స్కూల్ గ్రౌండ్లో. అక్కడ జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానికి ప్రత్యేకమైన రామకృష్ణ గారి ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన కమిటీని వేసి అక్కడ భారీగా ఉత్సవాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్ర నలుమూల నుంచి కూడా కళాకారులను రప్పించి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. అలాగే విద్యుత్ అలంకరణ కూడా అనకాపల్లి పట్టణం అంతా విద్యుత్ అలంకరణ చేస్తున్నాం. దీన్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభించాం. దాన్ని కూడా ఇంత ఫస్ట్ టైం రాష్ట్ర పండుగ అనౌన్స్ చేసిన తర్వాత మొట్టమొదటిగా మాకు అవకాశం ఇచ్చిన కొత్తల రామకృష్ణ గారు, మాకు నా చైర్మన్గా కానీ లేకపోతే మా పాలకవర్గ సభ్యులకు కానీ రాష్ట్ర పండుగ ఫస్ట్ పండుగ మా చేతుల మీదుగా జరగడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మీ వంతు సహకారం కూడా పూర్తిగా మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ వనరులు మనకు తక్కువగా ఉన్నాయి. అంటే ఇంతమంది భక్తులకి మనం సౌకర్యం చేయడంలో చిన్న లోటుపాట్లు జరుగుతాయి. ఆ లోటుపాట్లని మనం అధిగమించి ప్రతి వారానికి కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. దాన్ని ప్రతి చిన్న విషయానికి కొంతమంది భూతాదాలు చూపించి దాన్ని ఏదో పెద్ద తప్పులాగా నేరంలాగా చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వనరులు మనకు ఉన్న వనరులు చాలా తక్కువ. భక్తులకి రూములు కానీ, లేకపోతే మనకి వంటశాలలు కానీ, లేకపోతే గ్యాస్ కర్మశాలలు కానీ, బాత్రూమ్లు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వచ్చిన భక్తులు వేలలో ఉంటే అవి 1, 2, 3, 4 అందుబాటులో ఉన్నాయి. ఇవి గతంలో ఉన్నటువంటి కోవిలికి అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు. అప్పుడు పాత కమిటీలు, నేను కూడా గతంలో 2010-11 చైర్మన్గా చేస్తున్నాను. ఇక్కడ గతంలోనే అప్పుడు వచ్చి భక్తులకి ఆ వనరులకి అలా సరిపోయి ఈ రోజు రాష్ట్ర పండుగ అవడం మొట్టమొదటిసారిగా భక్తుల తాకిడి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాము. దానికి తగ్గట్టుగా మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి ఇంకా పెంచడానికి పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు రామకృష్ణ గారు, ఎంపీ గారు, మళ్ళీ మన నాయకులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్, ఎప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండుగ లోపు మన కొత్త గుడి కూడా నిర్మాణం జరిగి ఉన్నది. అది త్వరలోనే దానికి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మన మాజీ మంత్రివర్యులు కొత్తల రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ పండుగకి చాలా వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని నీట్గా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. దానికి అన్ని అంతమంది అధికారులతో కూడా కూర్చొని సమన్వయం చేయడం జరుగుతుంది. అలాగే మనకి జీవీఎంసీ వారు కానీ, పోలీసు వారు కానీ, అలాగే పత్రికా మీడియా సోదరులు కానీ, నెక్స్ట్ ఆర్ఎన్బీలు కానీ, పురపాలక సంఘములు కానీ, లేకపోతే మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడు మనకి జీవీఎంసీ కమిషనర్ కూడా ఇన్ఛార్జ్ కమిషనర్గా ఆయన ఉన్నారు. ఆయన కానీ వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అమ్మవారి టెంపుల్ రేపు పొద్దున్న జాతరకి వీళ్ళందరూ సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఈ పండుగను తీర్చిదిద్దుతామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారు.